సూర్యవంశం సినిమా అందరూ చూసే ఉంటారు కదండి. వెంకటేష్ గారిది చాలా సూపర్ హిట్ మూవీ అండి. వెంకటేష్ గారికి కూడా చాలా మంచి పేరు తెచ్చిన సినిమా. దాంట్లో మీనా గారు చేసిన ఇడ్లీతో ఉప్మా ఈ రెసిపీ కూడా చాలా ఫేమస్ అయిందండి. ఇప్పటికీ ఈ రెసిపీ పేరు వింటే ఆ సినిమా పేరే గుర్తొస్తుంది. ఆ సీన్ కూడా చాలా బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేశాను. మా పాపకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే మార్నింగ్ ఇడ్లీ ఎక్స్ట్రాగా వేశానండి. పాపని ఇడ్లీ తినమంటే నాకు తినాలనిపించట్లేదు అని చెప్పింది. అందుకని ఇలా ట్రై చేశాను. ఫస్ట్ ఇడ్లీని ఇలా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపులోకి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే అల్లం కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి చీలికలు. ఫస్ట్ బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసుల్లోకి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 3 తీసుకుంటున్నానండి నేను. మా పాపకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి, అందుకని చెప్పి నేను జీడిపప్పు అలాంటివి ఏం వేయట్లేదు. వేరుశనగపప్పు మీకు నచ్చితే వేసుకోవచ్చు. పోపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మా పాపకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి, తను నిన్న వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళి పానీపూరి తినేసి వచ్చిందండి బయట. అవి కొంచెం స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది. దానివల్ల తనకి కొంచెం హెల్త్ పాడైందండి. ఇలా బయటికి వెళ్ళి కొంచెం ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలండి. పిల్లలు మనం చెప్పినా వినరు, అవే కావాలని మొండికేస్తూ ఉంటారు. దానివల్ల మనం కూడా సఫర్ అవుతూ ఉంటాము. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పోపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొడి పొడి చేసి పెట్టుకున్న ఇడ్లీ పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దానివల్ల అడుగంటకుండా ఉంటుంది. మా ఇంట్లో అసలు ఉప్మాని తినరండి. అసలు ఉప్మా అంటే ఆ రోజు టిఫిన్ మానేస్తారు అందరూ. అందుకని నేను ఎక్కువగా ఉప్మా కూడా ట్రై చేయను. మరి ఇది తింటారో తినరో తెలీదు. నాకు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇడ్లీ వేసేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాము. అందుకని ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. మీ ఇంట్లో ఎవరైనా ఉప్మా లాంటివి తినే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటిని లైట్గా సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ కొంచెం స్మూత్గా ఉంటుంది. మనం హైలో పెట్టినప్పుడు అది మాడిపోతుందండి. తర్వాత దించుకొని కొంచెం ఒక హాఫ్ లెమన్ కొంచెం పిండుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం పుల్లగా మనకి కొంచెం వెరైటీ టేస్ట్ వస్తుంది. నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.